హాయ్ అండి, అందరికీ కూడా మా విద్యాలయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అయితే మనం యొక్క ఏపీ హిస్టరీ సిలబస్లో భాగంగా తదుపరిగా మనం చూడాల్సినటువంటి అంశం ఏమిటంటే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘము అని చెప్పేసి చెప్తా ఉన్నాం. దాన్ని స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో గత క్లాస్లో ఈ యొక్క స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అనేది ఎందుకోసం ఏర్పాటు చేశారనేది చెప్పి దాంతో మనము లాస్ట్ సెషన్ అనేది స్టాప్ చేయడం అనేది జరిగింది. సో మరలా నేను ఒకసారి రివైజ్ చేస్తూ ఉన్నాను. స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అనేది ఎందుకోసం ఏర్పాటు చేశారు నెహ్రూ ప్రభుత్వం అనేది మనం మాట్లాడుకున్నట్లయితే మీకు అందరికీ కూడా తెలిసిందే, మద్రాసీల యొక్క ఆధిపత్యం నుంచి తెలుగువారికి స్వేచ్ఛను అందించడం కోసము, తెలుగువారి హక్కులను రక్షించడం కోసము తెలుగువారు 1912 నుంచి ఉద్యమాలు, విప్లవాలు, రాస్తా రోకోలు చేస్తే ఫైనల్గా అమరజీవి పొట్టి శ్రీరాముల మరణం తర్వాత 1953 అక్టోబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పాటైంది అంటున్నాం. సో కాబట్టి భారతదేశంలో భాషా ప్రాతిపదికన ఏర్పాటైనటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా మనము ఆంధ్ర రాష్ట్రాన్ని చెప్తా ఉన్నాం. చాలా చాలా ఇంపార్టెంట్. భాషా ప్రాతిపదికన ఏర్పాటైనటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రము. సో దీంతో ఎప్పుడైతే అంటే మనము భారతదేశంలో భిన్న భాషలు, భిన్న జాతులు, భిన్న రీతులు, భిన్న కళలు, భిన్న సంస్కృతులు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో కాబట్టి భిన్నత్వానికి మారుపేరే భారతదేశం. సో కాబట్టి ఇక్కడ భాషల పరంగా మనం పర్టికులర్గా మాట్లాడుకునేటప్పుడు తెలుగు భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా ఇన్నాళ్ళు ఉద్యమం చేశారు కాబట్టి కేంద్ర ప్రభుత్వమే దిగి వచ్చి వాళ్ళకి ప్రత్యేకంగా ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. సో కాబట్టి మనము కూడా ఒక పర్టికులర్ భాషకి ఎక్స్ భాష కావచ్చు, వై భాష కావచ్చు, భారతదేశంలో భిన్న భాషలు ఉన్నాయంటున్నాం. సో కాబట్టి మిగతా వారిలో కూడా ఏం ఆలోచన వచ్చింది, మనము కూడా తెలుగు వారి వలె మనము కూడా ఉద్యమాలు, విప్లవాలు చేస్తే మనకి కూడా ఒక ప్రత్యేక రాష్ట్రం వస్తుంది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైతే మన హక్కులను మనం రక్షించుకోవచ్చు, మన పరిపాలన మనం చేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన, ఆ డిమాండ్లు అనేవి భారతదేశం మొత్తం మీద వచ్చాయని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో దీంతో ప్రభుత్వం కూడా ఎక్కడెక్కడ వేటిని భాషా ప్రాతిపదిక రాష్ట్రాలుగా ఏర్పాటు చేయాలనేది ఆల్రెడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత వాటిని మరలా పునర్వ్యవస్థీకరించడం కోసము ఈ యొక్క ఎస్ఆర్సి కమిషన్ ఏర్పాటు చేసిందని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో అందుకే నేను చెప్తా ఉన్నాను, కన్ఫ్యూజన్ లేకుండా. నేను మీకు ఇంతకుముందు ఎస్కే థార్ కమిషన్ గురించి మనం మాట్లాడి ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మనం ఎస్ఆర్సి కమిషన్ గురించి మాట్లాడుతూ ఉన్నాం. సో రెండింటి మధ్య ప్రధానమైనటువంటి తేడా ఏమిటి, ఇంతకుముందు చెప్పిన ఎస్కే థార్ కమిషన్, ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, దట్ ఈస్ నథింగ్ బట్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా ఏమిటంటున్నాం, ఎస్కే థార్ కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశామంటే భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయవచ్చా లేదా అనేది తెలియజేయడం కోసం ఎస్కే థార్ కమిషన్ ఏర్పాటు చేశాం. భాషా ప్రాతిపదికన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చా లేదా, ఏర్పాటు చేస్తే ఆబ్వియస్లీ మన తెలుగు రాష్ట్రం విషయంలో ఏర్పాటు చేయొద్దు అని చెప్పింది మన ఆంధ్ర నాయకులు మొదటి నుంచి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మరి మాకు మద్రాసీల యొక్క ఆధిపత్యం నుంచి మేము తట్టుకోలేకపోతున్నాము. కానీ ఈ యొక్క థార్ కమిషన్ రిపోర్ట్ మాకు వ్యతిరేకంగా వచ్చిందని చెప్పేసి ఎస్కే థార్ రిపోర్ట్ని వ్యతిరేకించడం, ఆ తర్వాత జేవీపీ కమిటీని వేయడం, ఫైనల్గా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అవ్వడం, ఈ స్టోరీ అంతా మనం చూసాం. సో కాబట్టి ఎస్కే థార్ కమిటీ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏమిటి, భాషా ప్రాతిపదికన రాష్ట్రాన్ని ఏర్పాటు చేయవచ్చా లేదనేది అది ఏర్పాటు చేశారు. కానీ ఎస్ఆర్సీ ఏమిటి, కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ నిర్ణయం తీసుకుంది వేటిని రాష్ట్రాలు భాషా ప్రాతిపదికన రాష్ట్రాలకు ఏర్పాటు చేయాలని. కానీ అలా ఏర్పాటు చేస్తే వచ్చే లోటుపాట్లు ఏమిటి, పాజిటివ్స్ ఏమిటి, నెగిటివ్స్ ఏమిటి, వీటిపైన సమగ్రమైనటువంటి సమాచారం అందించడం కోసం ఇక్కడ భాషా ప్రాతిపదికన ఏర్పాటు చేయాలా వద్దా అనేది కాదండి ఎస్ఆర్సి కమిషన్. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం అంటున్నాం. అంటే ఆల్రెడీ కేంద్రం నిర్ణయం తీసుకుంది, వాటిపైన వచ్చేటటువంటి సాధక బాధలు, నష్టాలు, లాభాలు, పాజిటివ్స్, నెగిటివ్స్ తెలియజేయడం కోసం ఎస్ఆర్సి కమిషన్ వేశారు. సో దట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది ఎస్కే థార్ కమిషన్ అండ్ ది ఎస్ఆర్సి కమిషన్ అనే విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి, ప్రధాన తేడా గుర్తుంచుకోవాలండి. సో కాబట్టి ఇలా ఈ విధంగా కాబట్టి ఈ భాషా ప్రాతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయాలనుకునే ఈ డిమాండ్ని ఆధారంగా చేసుకొని నెహ్రూ ప్రభుత్వం అనేది 1953 డిసెంబర్ 22వ తేదీన ప్రకటన చేయడం అనేది జరిగింది పార్లమెంట్లో. ఏమిటి, ఇలా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘాన్ని త్వరలో ఏర్పాటు చేయబోతున్నాము, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ త్వరలో ఏర్పాటు చేయబోతున్నామని చెప్పేసి నెహ్రూ ప్రకటన. అదే చెప్తా ఉన్నాను, కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు డేట్స్ విషయంలో. 1953 డిసెంబర్ 22వ తేదీన ప్రకటించిందండి, ఎస్ఆర్సి కమిషన్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించింది. ప్రకటించిన తర్వాత ఆ కమిషన్కి సభ్యులను నియమించడం, అది యాక్టివ్గా పనిచేసింది ఎప్పటి నుంచి అంటే డిసెంబర్ 29. సో కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగే విధానాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి.
పార్లమెంట్లో ఎప్పుడు ప్రకటించారు, నెహ్రూ ప్రభుత్వం ఎప్పుడు ఎస్ఆర్సీ కమిషన్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారంటే 22. అది యాక్టివ్గా పనిచేసింది ఆ యొక్క సభ్యుల్ని, అంటే హెచ్ఎన్ కుంజరు కావచ్చు, కేఎం ఫణికర్ కావచ్చు, మన యొక్క ఫజల్ అలీ కావచ్చు, సయ్యద్ ఫజల్ అలీ కావచ్చు, వీళ్ళని ఎప్పుడు నియమించారు అంటే డిసెంబర్ 29. సో కాబట్టి ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది 1953 డిసెంబర్ 29 ఎస్ఆర్సీ కమిషన్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కానీ దానికి మాతృక పడింది ఎప్పుడు, ఇలా ఏర్పాటు చేస్తామని చెప్పింది ఎప్పుడు డిసెంబర్ 22. సో కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి పని లేదు. సో ఈ విధంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘాన్ని 1953 డిసెంబర్ 29 ఏర్పాటు చేశారంటున్నాం. మరి అది మనకి 1+2 మెంబర్స్ సంఘంగా చెప్తా ఉన్నాం. అంటే ఒక చైర్మన్, 2 సభ్యులు, 2 మెంబర్స్. మరి ఒక చైర్మన్ ఎవరు? జస్టిస్ సయ్యద్ ఫజల్ అలీ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మీకు తెలుసు మీలో ఎవరు కోటేశ్వర్లో రవీంద్ర అనుకుంటాను, ఎక్సైజ్ సిఏఎస్ఐ నాకు తెలియదు, రీసెంట్గా అంటే ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను, ₹1 కోటి గెలుచుకున్నారు. సో అతనికి సంబంధించి ఏదో మరి 3 lakhs క్వశ్చనో 6 lakhs క్వశ్చనో తెలియదు, కానీ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం యొక్క చైర్మన్ ఎవరు అని చెప్పేసి అడిగి ఉన్నారండి. 1953 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం దీనిపైన ప్రశ్న అడిగి ఉన్నారు. ఎవరండి? జస్టిస్ సయ్యద్ ఫజల్ అలీ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో కాబట్టి ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా చైర్మన్ చదువుతారు, హెచ్ఎన్ కుంజరు చదువుతారు, కేఎం ఫణికర్ చదువుతారు, కానీ వాళ్ళ యొక్క ప్రొఫెషన్స్ ఏమిటి అవి కూడా ఇంపార్టెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం, దట్ ఈస్ నథింగ్ బట్ స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ 1953 డిసెంబర్ 29 ఏర్పడింది. మరి దానికి చైర్మన్గా పనిచేసినటువంటి జస్టిస్ సయ్యద్ ఫజల్ అలీ అప్పటికి ఏం చేస్తున్నాడంటే ఒడిస్సా గవర్నర్ అండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. ఇలాంటి వాటిపైన ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి జస్టిస్ సయ్యద్ ఫజల్ అలీ చైర్మన్గా పనిచేసినటువంటి వ్యక్తి, అప్పటి ఒడిస్సా గవర్నర్. అదేవిధంగా హెచ్ఎన్ కుంజరు ఎవరంటే రాజ్యసభ మెంబర్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా కేఎం ఫణికర్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఈయన పేరు మోసినటువంటి హిస్టారియన్, అంటే ప్రముఖ చరిత్రకారుడు కేఎం ఫణికర్. సో కాబట్టి ఈజిప్ట్కి రాయబారి గారు కూడా పనిచేశాడండి కేఎం ఫణికర్, చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ఒక ప్రముఖ హిస్టోరియన్ అయినటువంటి కేఎం ఫణికర్ మరియు రాజ్యసభ సభ్యుడైనటువంటి హెచ్ఎన్ కుంజరు, అంటే హృదయనాథ్ కుంజరు అండి ఫుల్ ఫామ్. సో ఇలా 2 సభ్యులుగా ఒడిస్సా గవర్నర్గా పనిచేస్తున్నటువంటి జస్టిస్ సయ్యద్ ఫజల్ అలీ చైర్మన్గా ఎస్ఆర్సీ కమిషన్ 1953 డిసెంబర్ 29 ఏర్పడింది. అంటే అక్కడ ఏమిటి కన్యాకుమారి నుంచి, కాశీ నుంచి కన్యాకుమారి వరకు కూడా ఓవరాల్ ఏమిటి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు కూడా ఓవరాల్ ప్రతి ఒక్క ప్రాంతాన్ని సందర్శించడం, అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లు, సాధక బాధలు, కష్టాలు, నష్టాలు, పాజిటివ్, నెగిటివ్స్, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల దగ్గర నుంచి కూడా సమగ్రమైనటువంటి రిపోర్టును సేకరించేది అనమాట ఫజల్ అలీ కమిషన్. అయితే భారతదేశం మొత్తం మీద ఈ యొక్క రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ విషయంలో సయ్యద్ ఫజల్ అలీ కమిషన్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో, ఇట్ మీన్స్ ఎస్ఆర్సీ కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సులు ఏవైతే ఉంటాయో అవి యథావిధిగా అమలయ్యాయండి. ఎక్సెప్ట్ విశాలాంధ్ర విషయంలో మాత్రమే ఎస్ఆర్సీ కమిషన్ చెప్పింది అమలు కాలేదు. ఎందుకు కాలేదు అనేది ఈరోజు క్లాస్లో మనం మాట్లాడుకుందాం. చెప్తా ఉన్నాం ఏమిటి, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఓవరాల్ భారతదేశం మొత్తం మీద రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం అనేది సందర్శించి రిపోర్టుని, సిఫార్సుల్ని కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తే ఉన్నది ఉన్నట్లుగా ప్రతి ఒక్క దాంట్లో అమలు చేశారు. కానీ విశాలాంధ్రలో మాత్రం ఎస్ఆర్సీ కమిషన్ చెప్పినది ఉన్నది ఉన్నట్లుగా అమలు చేయలేదు. మరి వీళ్ళు ఏమిటి చెప్పారు, ఏమిటి దాన్ని మన ఆంధ్ర నాయకులు వ్యతిరేకించారు, ఎందుకు అది అమలు కాలేదు అనేది ఈరోజు క్లాస్లో మనం మాట్లాడుకుందాం. సో ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మనకి కావాల్సింది ఏపీ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుతున్నాం కాబట్టి, సో కాబట్టి ఎస్ఆర్సీ కమిషన్ అంటే ఓవరాల్ భారతదేశం మొత్తం మీద చదివింది. కర్ణాటక హిస్టరీ గురించి మాట్లాడేటప్పుడు ఎస్ఆర్సీ కమిషన్ కర్ణాటక విషయంలో ఏమిచ్చిందో వాళ్ళు చదువుకుంటారు, తెలంగాణ హిస్టరీలో తెలంగాణ వాళ్ళు చదువుకుంటారు. ఇప్పుడు ఏపీ హిస్టరీ మనం మాట్లాడుతున్నాం కాబట్టి మన విశాలాంధ్ర విషయంలో ఎస్ఆర్సీ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏమిటి, ఇది మనకి ఇప్పుడు కావాల్సినటువంటి కాన్సెప్ట్. సో ఇందులో భాగంగా విశాలాంధ్రాన్ని సందర్శించిందండి ఎప్పుడు, 1955 జూన్ జూలైలో. మరి మీకు డౌట్ రావచ్చు, అదేమిటి సార్ 1953 డిసెంబర్లో ఏర్పాటు చేస్తే 1955లో రావడం ఏంటి, ఇన్నాళ్ళు ఏం చేశారు సార్ అంటే, కేవలం విశాలాంధ్ర కోసం మాత్రమే ఏర్పాటు చేయలేదు కదా, చెప్తా ఉన్నాను. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఓవరాల్ భారతదేశం మొత్తం మీద ఈ యొక్క రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘం అనేది పనిచేసింది. అలా విశాలాంధ్రకు వచ్చే సమయానికి 1955 జూన్ జూలై అయిందని చెప్పేసి చెప్తా ఉన్నాను. సో ఇలా హైదరాబాదు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నింటిలో అంటే స్థానికేతర వ్యక్తుల నుంచి కూడా ఏమేమి అంశాలు ఉన్నాయి వాటన్నింటినీ కూడా సమగ్రంగా విశాలాంధ్ర ఏర్పాటు విషయంలో
ఏర్పాటు చేయాలా వద్దా, లేదా ప్రత్యేక తెలంగాణలో ఉంచాలా, హైదరాబాద్ యొక్క భవిష్యత్తు ఏమిటి, ఇలా అన్నింటి విషయం మీద కూడా సమగ్రమైనటువంటి పరిశోధన జరిపి సమగ్రమైనటువంటి సిఫార్సులన్నింటినీ కూడా స్వీకరించి తన యొక్క రిపోర్ట్ని ఎస్ఆర్సీ కమిషన్ ఎప్పుడు అందించింది అంటే ప్రభుత్వానికి 1955 సెప్టెంబర్ 30 అండి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డేట్. ఎస్ఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసిందంటే 1953 డిసెంబర్ 29. మరి దాని యొక్క రిపోర్ట్ ఎప్పుడు అందించిందంటే 2 సంవత్సరాల తర్వాత, చూడండి 1955 సెప్టెంబర్ 30 తన యొక్క రిపోర్ట్ని అందించింది. అలా అందించిన రిపోర్ట్లో మన యొక్క ఎస్ఆర్సీ కమిషన్ అనేది 3 కేసుల ద్వారా తన యొక్క తీర్పునిచ్చిందండి. ఇట్ మీన్స్ తన యొక్క రిపోర్ట్ని అందించిందండి. విశాలాంధ్ర విషయంలో మనం మాట్లాడుతున్నాం, చాలా చాలా ఇంపార్టెంట్. ఏపీ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఎస్ఆర్సీ కమిషన్ తన యొక్క రిపోర్ట్ అనేది 3 భాగాలుగా ఇచ్చింది. ఏమిటవి? ఒకటవది కేసెస్ ఫర్ విశాలాంధ్ర, కేసెస్ ఫర్ విశాలాంధ్ర పేరుతో ఒకటి. నెక్స్ట్ రెండవది కేసెస్ ఫర్ తెలంగాణ, కేసెస్ ఫర్ తెలంగాణ పేరుతో ఇంకొక రిపోర్ట్. నెక్స్ట్ మూడవది హైదరాబాద్ విషయంలో ఇంకో రిపోర్ట్. ఇలా 3 భాగాలుగా తన యొక్క రిపోర్ట్ని ఎస్ఆర్సీ అందించిందండి. ఏమిటి కేసెస్ ఫర్ విశాలాంధ్ర అంటే విశాలాంధ్ర ఏర్పాటు చేస్తే దానికి అనువైనటువంటి అంశాలు ఏమిటి, పాజిటివ్స్ ఏమిటి అని చెప్పేసి అది ఒక రిపోర్ట్ అందించింది. ఒకవేళ ప్రత్యేక తెలంగాణను ఏర్పాటు చేస్తే అందులో ఉన్నటువంటి పాజిటివ్స్ ఏమిటి, దాన్ని కేసెస్ ఫర్ తెలంగాణలో అదొక రిపోర్ట్ అందించింది. నెక్స్ట్ హైదరాబాద్ యొక్క భవిష్యత్తు ఏమిటి, దీనిపైన ఒక రిపోర్ట్ అందించిందండి. ఇలా 3 భాగాలుగా రిపోర్ట్ అందించింది ఎస్ఆర్సీ అనేది. ఇలా 3 మనం మాట్లాడుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కేసెస్ ఫర్ విశాలాంధ్రలో ఎస్ఆర్సీ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఏమిటి మనం మాట్లాడుకోవాలండి. ఏమిటి కేసెస్ ఫర్ విశాలాంధ్రలో ఇచ్చినటువంటి రిపోర్ట్ అంటే మీకు అందరికీ కూడా తెలిసింది. 1953 ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పాటు అయింది, కానీ దాన్ని మన ఆంధ్ర నాయకులు, ప్రముఖంగా సర్కారు ప్రాంతంలో ఉన్నటువంటి కోస్తాంధ్ర నాయకులు, సర్కారు ప్రాంత ఆంధ్ర నాయకులు దాన్ని శాశ్వతంగా భావించట్లే. ఎందుకంటే ఏదో అంటే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అన్నట్లు ఏదీ లేదన్నప్పుడు అట్లీస్ట్ మన మద్రాసీల యొక్క ఆధిపత్యం నుంచి మనం బయటపడ్డాం. కాబట్టి ఆంధ్ర రాష్ట్రం అయితే ఏర్పాటైంది, కానీ వాళ్ళు ఆంధ్ర నాయకులు, సర్కారు ప్రాంత ఆంధ్ర నాయకులు అనేవారు సమ్మతిగా లేరు. అది శాశ్వత ప్రాతిపదికగా ఏర్పడిందని భావించట్లేదు. మరి ఏమిటి ఆంధ్ర నాయకులు శాశ్వత ప్రాతిపదికన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైనట్లు భావిస్తారంటే విశాలాంధ్ర. అంటే ఇప్పుడు మనం చెప్తున్నటువంటి యొక్క హైదరాబాద్ రాష్ట్రము, ఆంధ్ర రాష్ట్రం, దట్ మీన్స్ తెలంగాణ ఆంధ్ర రెండూ కలిపి విశాలాంధ్రగా ఏర్పాటైతే దాన్ని శాశ్వత ప్రాతిపదికగా భావిస్తూ ఉన్నారు మన ఆంధ్ర నాయకులు. సో కాబట్టి కేసెస్ ఫర్ విశాలాంధ్రలో చెప్పినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటంటే ఈ ఆంధ్ర తెలంగాణ రెండూ కలిపి ఏర్పాటు అవ్వాలి. ఏర్పాటైతే వచ్చేటటువంటి లాభాలు ఏమిటి ఒక్కొక్కటి చూడండి. ఖనిజ వనరుల పరంగా కావచ్చు, అదేవిధంగా ఖనిజ వనరులు అంటే మినరల్స్ అని చెప్పేసి చెప్తా ఉంటాం, జల వనరుల పరంగా కావచ్చు, భూ విస్తీర్ణం పరంగా కావచ్చు. అర్థమవుతుందా లేదండి? ఇలా ఏ విషయంలో తీసుకున్నా సరే విశాలాంధ్ర ఏర్పాటైతే ఇవన్నీ కలిపి మూకుమ్మడిగా ఒక పెద్ద రాష్ట్రాన్ని మనం చూడవచ్చును, అన్నీ సక్రమంగా మనం ఉపయోగించుకోవచ్చును. అవి ఖనిజ వనరులు అంటారా, లేదా భూ వనరులు అంటారా, ఏది తీసుకున్నా సరే, జల వనరులు అంటారా, వేటిని తీసుకున్నా సరే విశాలాంధ్ర ఏర్పాటైతే సమగ్రమైనటువంటి ఆంధ్ర ప్రాంతాన్ని తెలుగువారు అందరూ కూడా మూకుమ్మడిగా ఒకే దగ్గర ఉన్నటువంటి భూభాగాన్ని మనము చూడవచ్చును అనేది కేసెస్ ఫర్ విశాలాంధ్రలో చెప్పినటువంటి ఒక పాయింట్. నెక్స్ట్ రెండవది ఏమిటంటే హైదరాబాద్ అనేది రాజధాని అవుతుంది. విశాలాంధ్ర ఏర్పాటైతే ఇప్పుడు కర్నూలు అనేది రాజధానిగా పోయి హైదరాబాద్ అనేది రాజధాని అవుతుంది. ఓవరాల్ కలిపి నేను మీకు చెప్పినాను. ఇక్కడ మనకి ఓవరాల్ మనం యొక్క ఆంధ్ర ప్రాంతాన్ని తీసుకుంటే ఎక్కడో రాయలసీమలో కర్నూలులో రాజధాని ఉంది. ఇప్పుడు శ్రీకాకుళం వాడు కర్నూలులో ఉన్నటువంటి రాజధానికి వెళ్ళాలంటే అది చాలా గగనం, చాలా కష్టం, 100 కిలోమీటర్లు ప్రయాణించాలి. సో కాబట్టి రాజధాని అంటే నేను మీకు చెప్తున్నట్లు ఏమిటంటే శ్రీబాగు ఒడంబడిక ప్రకారం 1937లో జరిగినటువంటి శ్రీబాగు ఒడంబడిక ప్రకారము తప్పనిసరి పరిస్థితుల్లో ఆంధ్ర నాయకులకి ఇష్టం లేకపోయినా సరే ముఖ్యమంత్రి మావాడైతే రాజధాని మీ దగ్గర, రాజధాని మీ దగ్గర అయితే ముఖ్యమంత్రి మా దగ్గర, హైకోర్టు మీ దగ్గర అయితే ముఖ్యమంత్రి మా దగ్గర, లేదా అంటే ఈ విధంగా పంచుకోవడం అనేది జరిగింది. శ్రీబాగు ఒడంబడిక అదంతా మనం చూసాం. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి పని లేదు. ఒకటి మీకు ఇస్తే ఒకటి మేము తీసుకుంటాము, అదే కదా మనకి శ్రీబాగు ఒడంబడికలో జరిగింది. హైకోర్టు మీరు ఏర్పాటు చేసుకుంటే రాజధాని మేము, రాజధాని మేము ఏర్పాటు చేసుకుంటే హైకోర్టు మీరు. హైకోర్టు గుంటూరులో ఏర్పడింది కాబట్టి రాజధాని ఎక్కడ ఏర్పాటు చేసాం? శ్రీబాగు ఒడంబడిక ప్రకారం కర్నూలు. ఎందుకంటే ఏర్పాటు చేయకపోతే రాయలసీమ నాయకులు ఒప్పుకోరు కదా. మొదటి నుంచి కూడా రాయలసీమ నాయకులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తున్నారు. కారణం ఏమిటి? కోస్తాంధ్ర ప్రాంతం అనేది ఫార్వర్డ్లో ఉంది, రాయలసీమ అనేది వెనుకబాటుతనంలో ఉంది. ఇప్పుడు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైతే కోస్తాంధ్ర నాయకులు, సర్కారు నాయకులు, ఆంధ్ర నాయకుల యొక్క పెత్తనం ఎక్కువ అవుతుంది, మా రాయలసీమ వెనుకబాటుతనం ఎప్పుడు ఇలానే ఉండిపోతుందని చెప్పేసే కదా శ్రీబాగు ఒడంబడిక ద్వారా వారికి రక్షణ హామీలు ఇవ్వడం అనేది జరిగింది. ఆ రక్షణ హామీలో భాగంగానే కదా కర్నూలు
రాజధానిగా ఏర్పాటు చేసాం. ఇప్పుడు వచ్చిన సమస్య ఏమిటంటే విశాలాంధ్ర ఏర్పాటు అయితే ఇప్పుడు తెలంగాణ కూడా వస్తుంది కాబట్టి తెలంగాణ ఉన్నటువంటి హైదరాబాద్ అనేది క్యాపిటల్ గా మారుతుంది. సో కాబట్టి రాజధాని సమస్య అనేది తీరుతుంది విశాలాంధ్ర ఏర్పాటు అయితే. సో కాబట్టి కేసెస్ ఫర్ తెలంగాణలో చెప్పింది ఏమిటంటే హైదరాబాద్ రాజధానిగా ఏర్పాటు అయితే రాజధాని సమస్య అనేది ఒక రకంగా క్లియర్ అవుతుంది. అది ఒక అంశం. నెక్స్ట్ జలవనరులు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. అంటే దాని అర్థం ఏమిటి? ప్రధానంగా మీరు గుర్తుంచుకోవాల్సిన జలవనరులు అంటే కృష్ణా గోదావరి నదులండి. అంటే ఆంధ్ర తెలంగాణ రెండు రాష్ట్రాల గుండా కూడా కృష్ణా గోదావరి నదులు ప్రవహిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ప్రత్యేక రాష్ట్రాలుగా ఉంటే తెలంగాణగా ఆంధ్రగా ఉంటే ఇప్పుడు నదులు నీళ్ల పంపకాల విషయంలో అంటే జలవనరుల పంపకాల విషయంలో ఒక ప్రాజెక్ట్ కట్టాలన్నా ఒక డ్యామ్ కట్టాలన్నా నీటిని పంపుకోవాలన్నా ఎన్ని టీఎంసీలు ఏ రాష్ట్రానికి వెళ్ళాలన్నా కాంట్రవర్సీ అనేది ఏర్పడుతుంది. అదే ఆంధ్ర తెలంగాణ రెండింటినీ కలిపి ఒకే రాష్ట్రంగా దట్ మీన్స్ విశాలాంధ్రగా ఏర్పాటైతే జలవనరుల విషయంలో మూకుమ్మడిగా ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే మొత్తం ఒకే రాష్ట్రం కాబట్టి నీళ్ళను మనం ఎలాగైనా సరే ఉపయోగించుకోవచ్చు. అర్థమైందా లేదని చెప్పిన విషయం. సో కాబట్టి విశాలాంధ్ర ఏర్పాటైతే కృష్ణా గోదావరి జలవనరుల విషయంలో అందుకే చెప్తా ఉంటాను నిధులు నీళ్లు నియామకాల విషయంలో న్యాయం జరుగుతుంది. నిధులు అంటే ఏమిటి? మనకి ఏదైతే ఈ యొక్క బడ్జెట్ విషయం ఏదైతే ఉంటుందో వాటి గురించి మనం మాట్లాడతాం కేసెస్ ఫర్ తెలంగాణలో, దాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు నీళ్లు అంటున్నాం, నిధులు నీళ్లు నియామకాలు. నియామకాలంటే విద్యా వ్యవస్థల్లో కావచ్చు ఉద్యోగ వ్యవస్థల్లో కావచ్చు తగినటువంటి ప్రాతినిధ్యం తెలంగాణ వారికి కావాలని అవన్నీ కూడా కేసెస్ ఫర్ తెలంగాణలో మాట్లాడతామంటున్నాం. ఇక్కడ మనకి కావాల్సింది నీళ్లు. కాబట్టి కృష్ణా గోదావరికి సంబంధించి ప్రాజెక్టులు కట్టాలన్నా డ్యాములు కట్టాలన్నా నీటి పంపకం విషయంలోనైనా సరే కాంట్రవర్సీలు విభేదాలు రాకుండా ఉండాలి అంటే విశాలాంధ్ర ఏర్పాటైతేనే మూకుమ్ముడిగా ఒక రాష్ట్రంగా ఏర్పాటైతే నీళ్ల పంపకం విషయంలో ఎటువంటి కాంట్రవర్సీ అనేది ఉండదు. అది ఒకటవ అంశం. నెక్స్ట్ నేను మీకు ముందుకు నుంచి చెప్తా ఉన్నాను ఆంధ్ర ప్రాంతం అనేది పంటల విషయంలో ఫార్వర్డ్లో ఉంది. ఎందుకంటే బ్రిటిష్ వాడి ఆధీనంలో ఉంది కాబట్టి. తెలంగాణ అనేది ఆబ్వియస్లీ వెనుకబాటుతనంలో ఉంది పంటల విషయంలో. ఎందుకు? అది నిజాం పరిపాలనలో ఉంది కాబట్టి. సో ఇప్పుడు విశాలాంధ్రగా ఏర్పాటైతే రెండు లాభాలు ఉన్నాయి. మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటే దాని అర్థం ఏమిటి? ఆంధ్ర ప్రాంతంలో పంటలు బాగా పండుతాయి కాబట్టి తెలంగాణలో పండవు కాబట్టి ఆంధ్రాలో పండిన పంటని తెలంగాణతో పంచుకోవచ్చు. ఒకటవ అంశం. నెక్స్ట్ బొగ్గు గనుల విషయంలో తెలంగాణ ఫార్వర్డ్లో ఉంది, ఆంధ్ర ప్రాంతంలో బొగ్గు గనులు లేవు కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో సింగరేణి, ఆ సింగరేణి బొగ్గు ఏదైతే ఉంటుందో దాన్ని ఆంధ్రాకి ఇవ్వచ్చు. సో కాబట్టి ఆంధ్రాలో ఉన్నది తెలంగాణలో లేనిది తెలంగాణకి ఇవ్వచ్చు, తెలంగాణలో ఉన్నది ఆంధ్రాలో లేని దానికి తెలంగాణ నుంచి ఇవ్వచ్చు. ఇలా బొగ్గు విషయంలో ఆంధ్రాకి, పంటల విషయంలో తెలంగాణకి ఇలా మ్యూచువల్ అండర్స్టాండింగ్ అనేది ఉంటుంది. ఇలా పంపకాలు అనేవి చేయవచ్చును. అది ఒక అంశం. సో ఇవన్నీ ఏమిటండి? కేసెస్ ఫర్ విశాలాంధ్రలో చెప్పినటువంటి అంశం అండి. సో కాబట్టి నీళ్ళ విషయంలో కావచ్చు, రాజధాని విషయంలో కావచ్చు, అదేవిధంగా భూ విస్తీర్ణము, ఖనిజ వనరుల పరంగా కావచ్చు, మానవ వనరుల పరంగా కావచ్చు. అర్థమవుతుందో లేదని నేను చెప్పిన విషయము. వీటన్నింటినీ కూడా పంపకాల విషయంలో కావచ్చు, వీటన్నింటి పరంగా కూడా విశాలాంధ్ర ఏర్పాటైతే ఈ సమస్యలన్నింటికీ కూడా ఒక పరిష్కారం దొరుకుతుంది. సో దీస్ ఆర్ ది పాజిటివ్ పాయింట్స్ ఫర్ ద విశాలాంధ్ర. అంటే కేసెస్ ఫర్ విశాలాంధ్ర విషయంలో విశాలాంధ్ర ఏర్పాటైతే ఇవి మంచివి అని చెప్పేసి. నెక్స్ట్ మనం చూడాల్సింది కేసెస్ ఫర్ తెలంగాణ విషయంలో కూడా చెప్పింది. ఇందులో ఉన్న పాజిటివ్స్ ఏమిటి, నెగిటివ్స్ ఏమిటి అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ కేసెస్ ఫర్ తెలంగాణలో చెప్పిన అంశం ఏమిటంటే ఆంధ్ర రాష్ట్రం అయితే 1953లో ఏర్పడింది, కానీ ఆర్థిక సమస్యలు అనేవి దాన్ని చుట్టుముట్టాయి. ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి మాత్రం ఆంధ్ర రాష్ట్రం బయటపడట్లే. ఫైనాన్షియల్గా స్టెబిలిటీ అనేది ఆంధ్ర రాష్ట్రంలో లేదు. వేరే యాజ్ మీరు తెలంగాణ ప్రాంతంలో తీసుకుంటే పన్నుల విషయంలో కావచ్చు, రాబడి విషయంలో కావచ్చు, దానిలో మాత్రము ఆంధ్రాతో పోల్చుకుంటే తెలంగాణ ఫార్వర్డ్లో ఉందండి. తెలంగాణకి ఎప్పుడు కూడా మిగులు బడ్జెట్ ఉండేది, కానీ ఆంధ్రాకి ఎప్పుడు కూడా లోటు బడ్జెట్ ఉండేది. మిగులు బడ్జెట్ లోటు బడ్జెట్ అంటే అర్థమైంది కదండి, ఎకానమీలో బేసిక్ వర్డ్స్ అండి ఇవి. మిగులు బడ్జెట్ అంటే ఏమిటి? ఒక సంవత్సర కాలంలో ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఒక రాష్ట్రానికి సంబంధించిన ఖర్చులు అన్నీ పోగా మనకి డబ్బు మిగిలితే, ఇన్కమ్ మిగిలితే దాన్ని మిగులు బడ్జెట్ అంటాం. లోటు బడ్జెట్ అంటే ఏమిటి? ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మన అవసరాలు తీర్చిపోగా అంటే మన అవసరాలు తీర్చుకోవడానికే డబ్బులు సరిపోవట్లేదు, దానికోసం ఇంకా మనము డెప్ట్ అప్పు తీసుకుంటున్నాం, దాన్ని లోటు బడ్జెట్ అని చెప్పేసి చెప్తాను. అప్పు అయిపోతా ఉన్నాం. సో అలా ఆంధ్ర ప్రాంతంలో లోటు బడ్జెట్, తెలంగాణలో మాత్రం మిగులు బడ్జెట్. ఇప్పుడు ప్రత్యేక విశాలాంధ్రాన్ని ఏర్పాటు చేస్తే ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకు ఉన్నటువంటి లోటు బడ్జెట్ని మా తెలంగాణ ప్రాంతంలో ఉన్న మిగులు బడ్జెట్తో భర్తీ చేస్తారు. దానివల్ల మాకు వచ్చింది ఏమీ లేదు. సో కాబట్టి మేము నష్టపోతాము. అది తెలంగాణ వాళ్ళ యొక్క వాదన. కేసెస్ ఫర్ తెలంగాణలో ఎస్ఆర్సీ కమిషన్ కూడా ఉన్నట్లు చెప్పింది. తెలంగాణ వాళ్ళకి పన్నుల విషయంలో రాబడి చాలా బాగా ఉంది, ఫార్వర్డ్లో ఉంది, మిగులు బడ్జెట్ వాళ్ళది. వేరే ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు, ఆంధ్ర స్టేట్ ఆంధ్రప్రదేశ్ కాదు మనం మాట్లాడుకుంది, ఆంధ్ర రాష్ట్రంలో మిగులు బడ్జెట్ కాదు లోటు బడ్జెట్ ఉంది. సో కాబట్టి ఇప్పుడు విశాలాంధ్ర ఏర్పాటైతే తెలంగాణ వారి యొక్క మిగులు బడ్జెట్ని ఎవరు మింగేస్తారు? ఏపీ వాళ్ళు లోటు బడ్జెట్ ద్వారా భర్తీ చేస్తారు. సో దానివల్ల తెలంగాణ నష్టపోతుంది. మేము నష్టపోతున్నామంటారు తెలంగాణ వాళ్ళు.
అది ఒకటవ అంశం. సో కాబట్టి కేసెస్ ఫర్ తెలంగాణ విషయంలో చెప్పినటువంటి అంశాలండి ఇవన్నీ కూడా. అదేవిధంగా ఏ విషయంలో తీసుకున్నా పంటల విషయంలో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆంధ్ర అనేది ఆల్రెడీ ఫార్వర్డ్గా ఉంది కాబట్టి రేపు పొద్దున విశాలాంధ్ర ఏర్పాటైతే వాళ్ళ ఫార్వర్డ్నెస్ అనేది అలానే ముందుకు కొనసాగుతుంది, మా బ్యాక్వర్డ్నెస్ కూడా అలానే వెనక్కి నెట్టబడుతుంది. సో కాబట్టి తెలంగాణ వాసులని అమాయకులను చేసి ఆంధ్ర నాయకులు ఆడుకుంటారు. సో కాబట్టి విశాలాంధ్రని ఏర్పాటు చేయవద్దు. అర్థమైందే లేదని నేను చెప్పేటువంటి విషయము. సో ఏ విషయంలో తీసుకున్నా, విద్యా వ్యవస్థలో తీసుకున్నా, ఉద్యోగ వ్యవస్థలో తీసుకున్నా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని విషయాల్లో కూడా సర్కారు నాయకులు, ఆంధ్ర నాయకుల యొక్క ఆధిపత్యం అనేది ఎక్కువ అవుతుంది. తెలంగాణ ప్రాంత వాసులు అనేవారు మోసపోతారు అని చెప్పేసి కేసెస్ ఫర్ తెలంగాణలో చెప్పడం అనేది జరిగిందండి. నెక్స్ట్ హైదరాబాద్ విషయంలో నిర్ణయం ఎవరు తీసుకోవాలి అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఒక రకంగా పెర్ఫెక్ట్గా మనం ఎస్ఆర్సీ కమిషన్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్ఆర్సీ కమిషన్ అనేది అటువైపు ఈ విశాలాంధ్ర ఏర్పాటు చేయాలని చెప్పలేదు, అలాగని చెప్పేసి విశాలాంధ్ర ఏర్పాటు చేయొద్దని చెప్పలేదండి, కన్ఫ్యూజన్లో ఉంచేసింది. సో అందుకే మన ఆంధ్ర నాయకులు ఒక రకంగా చాలా గందరగోళ పరిస్థితులు, ఎస్ఆర్సీ రిపోర్ట్ను చూసి కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నారు. అంటే తార్ కమిషన్ రిపోర్ట్ విషయంలో ఆంధ్ర రాష్ట్ర ఏర్పాట్లు ఏ విధంగా మన ఆంధ్ర నాయకులు గందరగోళ పరిస్థితులు గురయ్యారు, యాజ్ వెల్ యాజ్ ఈ యొక్క ఎస్ఆర్సీ కమిషన్ రిపోర్ట్ను చూసి కూడా. ఇంకా మనం లోతుగా మాట్లాడుకుంటే ఎస్ఆర్సీ కమిషన్ విశాలాంధ్రాన్ని వ్యతిరేకించిందండి. ఏం చెప్పింది ఎస్ఆర్సీ కమిషన్? 5 సంవత్సరాల కాలం పాటు తెలంగాణ రాష్ట్రం, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం, దట్ ఈస్ నథింగ్ బట్ కర్ణాటకలో ఉన్న తెలుగు మాట్లాడేవారు, మహారాష్ట్ర ప్రాంతంలో తెలుగు మాట్లాడేవారు, హైదరాబాదు, వీటన్నింటినీ కలిపి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి 5 సంవత్సరాల పాటు తెలంగాణ గవర్నమెంట్ నడిపించి 5 సంవత్సరాల తర్వాత మీ ఇష్టం, తెలంగాణ వాసులకి ఇష్టం, అంటే మాకు సరిగ్గా డెవలప్మెంట్ మేము చేసుకోలేకపోతున్నాం, సో కాబట్టి విశాలాంధ్రకి ఏర్పాటు అయితేనే మాకు న్యాయం జరుగుతుందంటే 5 సంవత్సరాల తర్వాత విశాలాంధ్ర ఏర్పాటు చేద్దాం, లేదు మేము ఇలానే కొనసాగుతామంటే తెలంగాణ కొనసాగిద్దాం. సో కాబట్టి 5 సంవత్సరాలు గవర్నమెంట్ని కంటిన్యూ చేయండి అని చెప్పేసి ఎస్ఆర్సీ కమిషన్ చెప్పింది. అంటే మనం లోతుగా వెళ్ళి మాట్లాడుకున్నట్లయితే ఎస్ఆర్సీ అనేది విశాలాంధ్రాన్ని సమర్థించిందా వ్యతిరేకించిందంటే 100కి 100% వ్యతిరేకించింది. సో దీంతో మన ఆంధ్ర నాయకుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి, ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ హైదరాబాద్ విషయం అంటున్నాం. హైదరాబాద్ విషయంలో ప్రధానంగా రాజధాని అన్నింటి పరంగా కూడా ఆర్థికంగా కావచ్చు, ఏ విషయంలో తీసుకున్నా సరే హైదరాబాద్ అనేది బాగా సంపదని ఆర్జించి పెట్టేటటువంటి రాష్ట్రానికి ప్రధానమైనటువంటి రిసోర్సెస్ని అందించేటటువంటి నగరం. సో కాబట్టి దీనిపైన నిర్ణయం తెలంగాణ వాసులకి ఎక్కువ అధికారాలు ఉన్నాయి ఆబ్వియస్లీ, ఎందుకంటే 2014లో ఏర్పాటు అయిన తర్వాత కూడా ఆబ్వియస్లీ హైదరాబాద్ అనేది తెలంగాణకి వెళ్ళింది. మనం చూస్తాం ప్రస్తుతం తెలంగాణ యొక్క రాజధానిగా వ్యవహరిస్తూ ఉన్నాం హైదరాబాద్ని. సో అప్పటి పరంగా మనం మాట్లాడుకున్నట్లయితే తెలంగాణ వారికి అవకాశం ఇవ్వాలి. ఒకవేళ విశాలాంధ్ర ఏర్పాటు అయినా సరే ఆంధ్ర నాయకులు తెలంగాణ అభివృద్ధి విషయంలో స్తబ్దంగా ఉండాలి, అంటే స్థిరంగా ఉండాలి. అంటే వాళ్ళకి న్యాయం చేయడంలో ఆంధ్ర నాయకులు తలోపాలి, ఏది చెప్పినా సరే తెలంగాణ నాయకులకి న్యాయం చేకూరడట్టు, ముఖ్యంగా హైదరాబాద్ రాజధాని విషయంలో వచ్చేటటువంటి ఆదాయాన్ని ఆ ప్రాంతానికి చెందేటట్లు చూడాలి అని చెప్పేసి ఎస్ఆర్సీ కమిషన్ చెప్పిందండి. ఫైనల్గా ఎస్ఆర్సీ ఏం చెప్పిందంటే హైదరాబాద్ విషయంలో న్యాయం జరగాలి అంటే వచ్చే ఆదాయం పరంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, ఏ విధంగానైనా సరే హైదరాబాద్ విషయంలో తెలంగాణ వాసులకు న్యాయం జరగాలి అంటే అది కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణతో మాత్రమే సాధ్యమవుతుంది తప్పితే ఇంకెవరూ కూడా ఏం చేయలేరు. సో కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ అనేది నిఘా వేయాలి. హైదరాబాద్ విషయంలో, వచ్చే వనరుల విషయంలో, బడ్జెట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యక్షంగా నిఘా వేసి తన యొక్క డేగకాలతో చూసి సక్రమంగా అమలు అవుతుందా లేదా ఎస్ఆర్సీ కమిషన్ రిపోర్టు చూస్తేనే తెలంగాణ వాసులకు న్యాయం జరుగుతుంది తప్పితే ఇంకా ఏ విధంగా కూడా ఎస్ఆర్సీ కమిషన్ యొక్క రిపోర్టు 100కి 100% సక్రమంగా అమలు కాదు. ఇఫ్ కేంద్ర ప్రభుత్వం కనుక నిఘా పెట్టకపోతే. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిఘాతో అనేది సాధ్యమవుతుందని చెప్పేసి ఎస్ఆర్సీ కమిషన్ చెప్పిందండి. సో ఈ విధంగా 3 కేసుల ద్వారా కేసెస్ ఫర్ విశాలాంధ్ర, కేసెస్ ఫర్ తెలంగాణ, కేసెస్ ఫర్ హైదరాబాద్ విషయంలో ఇలా 3 రకాలుగా తన రిపోర్ట్ ఇచ్చింది. ఓవరాల్ వీటన్నింటి యొక్క సారాంశం ఏమిటయ్యా అంటే ప్రత్యేక విశాలాంధ్రాని ఎస్ఆర్సీ కమిషను వ్యతిరేకించింది. ఆ విషయాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గుర్తుంచుకోవాలి. అంటే వ్యతిరేకించిందంటే మీరు మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, అదేమిటి సార్ ఎస్ఆర్సీ కమిషన్ అంటే రాష్ట్రాల ఏర్పాటు విషయంలో కాదు కదా అది ఏర్పాటు చేసింది, ఏర్పాటు చేసిన దానికి లోటుపాట్లు ఏవి చెప్పాలని కూడా ఏర్పాటు చేశారంటే ఆబ్వియస్లీ లోటుపాట్లే చెప్పింది. కానీ లోటుపాట్లు ఎలా ఉన్నాయి, దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? విశాలాంధ్రాన్ని ఏర్పాటు చేయొద్దు అంటే దీనికి లోటు బడ్జెట్ ఉంది, దీనికి మిగులు బడ్జెట్ ఉంది, నిధుల విషయంలో, నియామకాల విషయంలో, అర్థమవుతుందా లేదండి? అదేవిధంగా నీళ్ల విషయంలో, ఏ విషయంలో తీసుకున్నా సరే తెలంగాణ వాసులకు అన్యాయం జరుగుతుందని చెప్తుందంటే ఎస్ఆర్సీ కమిషన్ దాని అర్థం ఏమిటి? విశాలాంధ్రాన్ని వ్యతిరేకిస్తుంది అని అర్థము. సో ప్రధానంగా అయితే ఇలా చెప్పినప్పటికీ కూడా
మరి విశాలాంధ్రను వ్యతిరేకిస్తుందంటే దాని అర్థం ఏమిటి? తెలంగాణ ప్రత్యేకంగా ఏర్పాటు చేయమని చెప్పింది కదా. అయినా తెలంగాణ ఏర్పాటు అయిందే ఆ సమయంలో 2014లో ఏర్పడింది తెలంగాణ. మరి అప్పట్లో తెలంగాణ ఏర్పాటు అవ్వకపోవడానికి గల ప్రధాన కారణం ఏమిటి? ఒక వ్యక్తి అడ్డగా నిలబడిపోయాడు. ఎవరు? మన యొక్క బూర్గుల రామకృష్ణారావు. అతనెవరు? అప్పటి హైదరాబాద్ సీఎం. సో కాబట్టి హైదరాబాద్ అప్పటి ముఖ్యమంత్రి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎస్ఆర్సీ కమిషన్ నియమించిన సమయంలో, అది తన రిపోర్ట్ అందించిన సమయంలో హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, తెలంగాణ అనకూడదు మరలా, హైదరాబాద్ ముఖ్యమంత్రి ఎవరయ్యా అంటే బూర్గుల రామకృష్ణారావు. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, రాసుకోవాలి. హైదరాబాదు ముఖ్యమంత్రి. సో ఇతని యొక్క నేతృత్వంలో, ఇతను మరి ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే మంత్రి మండలి ఉంటుంది. సో శాసనసభను ఆహ్వానించి కేంద్ర ప్రభుత్వమే నేరుగా దిగువచ్చి, అయ్యా బూర్గుల రామకృష్ణారావు, నువ్వు నీ యొక్క శాసన మండలిలో, సో మీ శాసనసభలో, అసెంబ్లీలో ఓటింగ్ పెట్టు. సో ఎవరైతే మీ యొక్క తెలంగాణ వాసులు మెజారిటీ సభ్యులు ఏదైతే చెప్తారో దాన్ని ఆధారంగా చేసుకొని మేము ఫర్దర్గా డెసిషన్ తీసుకుంటామని చెప్తే, అప్పట్లో మనకి 175 మంది అండి, 175 మెంబర్స్ అసెంబ్లీలో ఉంటే, అందులో మనకి 147 మంది ఓటింగ్లో పాల్గొన్నారండి. అందులో 103 మంది అనుకూలంగా ఓటు వేశారు, అంటే విశాలాంధ్రాన్ని సమర్థించారు. ఎస్, ఇప్పుడున్న హైదరాబాద్ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం రెండింటినీ కలిపి విశాలాంధ్రగా ఏర్పాటు చేయాలని 103 మంది చెప్పారు. 29 మంది వద్దు అని చెప్పేసి వ్యతిరేకించారు. 15 మంది స్తబ్దంగా ఉన్నారండి. చూడండి, అంటే చూడండి, 103 ప్లస్ 29 అంటే 103 మంది సమర్థించారు, 29 మంది వ్యతిరేకించారు, 15 మంది స్తబ్దంగా ఉన్నారు, అంటే న్యూట్రల్గా ఉన్నారు. అంటే అటు విశాలాంధ్రకి ఓటు వేయలేదు, ఇటు తెలంగాణకి ఓటు వేయలేదు. సో ఓవరాల్ చూడండి, 9 ప్లస్ 5 14, 14 ప్లస్ 3 17, 17 అంటే 1, 2 ప్లస్ 4 1 అంటే 147. చూడండి, మొత్తం 147 మెంబర్స్లో 103 అనుకూలంగా, 29 మంది వ్యతిరేకంగా, 15 మంది న్యూట్రల్గా ఓటు వేయడం అనేది జరిగిందండి. అంటే ఇక్కడ క్లియర్ కట్ మెజారిటీ అనేది దేనికి కనిపిస్తుంది? 103 మంది విశాలాంధ్రకి సమర్థిస్తున్నారంటే ఆబ్వియస్లీ బూర్గుల రామకృష్ణారావు దేనికోసమైతే ప్రయత్నం చేశారో, దేనికోసమైతే అడ్డుకున్నారో ఆబ్వియస్లీ అదే జరిగింది. విశాలాంధ్ర ఏర్పాటు అనేది సమర్థించిన వాళ్ళు ఎక్కువగా ఉండడంతో, సో దీంతో ఏం చేశారు? బూర్గుల రామకృష్ణారావు గారు కేంద్ర ప్రభుత్వం యొక్క ఓటింగ్ని ఏర్పాటు చేయమంది కాబట్టి ఆ యొక్క రిపోర్ట్ని సెంట్రల్ గవర్నమెంట్కి అందిస్తే, అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి, సెంట్రల్ హోమ్ మినిస్టర్ గోవింద్ వల్లభ్ పంత్ అండి, అతని యొక్క రిపోర్టును పరిశీలించి ఆ ఓటింగ్ని, సో కాబట్టి 103 మంది సమర్థిస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ మంచిదే. కానీ తెలంగాణ వారి యొక్క ప్రయోజనాలను ప్రత్యేక దృష్టిలో ఉంచుకొని దానికోసం ఏం చేశారు? ఫైనల్గా గోవింద్ వల్లభ్ పంత్ యొక్క చర్యల ఫలితంగా, అతని యొక్క ప్రోద్బలంతో గోవింద్ వల్లభ్ పంత్ యొక్క హోమ్ మినిస్టర్ ఉన్నటువంటి అతను పరిశీలించిన తర్వాత తెలంగాణ ప్రాంతవాసుల యొక్క హక్కులను రక్షించడం కోసము, వాళ్ళ యొక్క ఏ విషయంలో తీసుకున్న తెలంగాణ వారికి అన్యాయం జరగకుండా ఉండడం కోసం, విశాలాంధ్ర ఏర్పాటైతే తెలంగాణ వారికి నష్టం జరగకుండా ఉండడం కోసము ఫైనల్గా ఇద్దరి మధ్య సయోధ్య కుదుర్చడం కోసం, దట్ మీన్స్ ఆంధ్ర తెలంగాణ నాయకుల మధ్య సయోధ్య కుదుర్చడం కోసం ఏర్పాటు చేసింది జెంటిల్మెన్స్ అగ్రిమెంట్స్. దట్ ఈస్ నథింగ్ బట్ పెద్ద మనుషుల ఒప్పందం. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అయితే జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడ జరిగింది పెద్ద మనుషుల ఒప్పందం? హైదరాబాద్ హౌస్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ప్రజెంట్ దాన్నే మనం ఆంధ్ర భవన్ అంటాం. ఒకప్పుడు హైదరాబాద్, ప్రస్తుతం ఆంధ్ర భవన్. చూడండి, 1956 ఫిబ్రవరి 27 డేట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్ఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసింది ఇప్పుడు, ఎస్ఆర్సీ కమిషన్ నివేదికను అందించింది ఇప్పుడు, రిపోర్ట్ని అందించింది ఇప్పుడు, పెద్ద మనుషుల ఒప్పందం డేట్ ఇప్పుడు. ఇలాంటి డేట్లు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. 1950. అదేవిధంగా శ్రీబాగ్ ఒడంబడిక ఎప్పుడు, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు ఇప్పుడు, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు ఇప్పుడు. ఇలాంటివి మీరు ఎగ్జామినేషన్లు అడుగుతారో లేదో మీరు పక్కన పెడితే, సబ్జెక్ట్ అనేది ఒక ఫ్రేమింగ్ ఉండాలి అంటే తప్పనిసరిగా డేట్లు అనేవి గుర్తుంచుకోవాలి, రాష్ట్రాలైనా సరే గుర్తుంచుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇలాంటి విషయాలు అయితే డేట్లతో సహా ఇంపార్టెంట్. 1956 ఫిబ్రవరి 20 అనేది పెద్ద మనుషుల ఒప్పందం. హైదరాబాద్ హౌస్, దట్ ఈస్ నథింగ్ బట్ ఆంధ్ర భవన్లో జరిగింది. మరి ఇలా ఈ పెద్ద మనుషుల ఒప్పందానికి ఆంధ్ర రాష్ట్రం నుంచి 4, ఇక్కడ ఏపీ అని రాశాను, మరలా ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ అనుకోవద్దు. ఆంధ్రప్రదేశ్ 1956లో ఏర్పాటైంది. ఇది జరుగుతున్నది ఎప్పుడు? 1956లో, కానీ మనకు నవంబర్లో ఏర్పాటైంది ఆంధ్రప్రదేశ్. అంటే ఇది ఆంధ్ర స్టేట్. ఆంధ్ర స్టేట్ అంటే ఆంధ్ర రాష్ట్రం నుంచి 4, తెలంగాణ నుంచి 4. తెలంగాణ అంటే మరలా ఇక్కడ తెలంగాణ అని చెప్పకూడదు, మరలా ఇది హైదరాబాద్ అని చెప్పాలి. మనకు అర్థం అవ్వడం కోసం ఆంధ్ర వ్యక్తులు, తెలంగాణ వ్యక్తులు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. కానీ ఇండెప్త్గా మనం మాట్లాడుకుంటే ఆంధ్ర స్టేట్, ఆంధ్ర రాష్ట్రం నుంచి, హైదరాబాద్ రాష్ట్రం నుంచి 4. ఆంధ్ర రాష్ట్రం నుంచి పెద్ద మనుషుల ఒప్పందంకి హాజరైంది ఎవరెవరు? మొదటిది బెజవాడ గోపాలరెడ్డి, అతనెవరు? అప్పటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి. రెండవది నీలం సంజీవరెడ్డి, అతనెవరు? అప్పటి ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సర్దార్ గౌతులెచ్చన్న, ఇతనెవరు? రైతు నాయకుడు, అదేవిధంగా అప్పటి క్యాబినెట్ మంత్రి సర్దార్ గౌతులెచ్చన్న.
అదేవిధంగా అల్లూరి సత్యనారాయణ రాజు, ఇతను ఎవరు? అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు అని చెప్పేసి చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. సో ఈ విధంగా బెజవాడ గోపాల్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, నీలం సంజీవ్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, సర్దార్ గౌతులచ్చన్న రైతు నాయకుడు మరియు కేబినెట్ మంత్రి, అల్లూరి సత్యనారాయణ రాజు ఏమిటి? కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఇలా నలుగురు ఆంధ్రప్రదేశ్ ఇట్ మీన్స్ ఆంధ్ర రాష్ట్రం నుంచి హాజరయ్యారు. నెక్స్ట్ తెలంగాణ నుంచి అలియాస్ హైదరాబాద్ నుంచి పెద్ద మనుషుల ఒప్పందానికి హాజరైన నలుగురు ఎవరయ్యా అంటే మనకి ప్రధానంగా ఎవరండి? BRK అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇతను ఎవరండి? మనకి ప్రధానంగా బూర్గుల రామకృష్ణారావు అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇతను ఎవరు గురించి చెప్పాను కదా, బూర్గుల రామకృష్ణారావు అప్పటి హైదరాబాద్ సీఎం అండి ఇతను. నెక్స్ట్ KV రంగారెడ్డి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇతను ఎవరు? అప్పటి హైదరాబాద్ ఉప ముఖ్యమంత్రి. నెక్స్ట్ మర్రి చెన్నారెడ్డి, ఇతను ఎవరు? అప్పటి క్యాబినెట్ మంత్రి. నెక్స్ట్ JV నరసింగరావు, చాలా చాలా ఇంపార్టెంట్ అండి, JV నరసింగరావు. ఈ JV నరసింగరావు ఎవరు? అప్పటి హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అని చెప్పేసి చెప్తాను. సేమ్ అండి, ఇక్కడ బిజవాడ గోపాల్ రెడ్డి అంటే ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇక్కడ బూర్గుల రామకృష్ణారావు అంటే హైదరాబాద్ ముఖ్యమంత్రి, ఇక్కడ నీలం సంజీవ్ రెడ్డి అంటే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇక్కడ KV రంగారెడ్డి అంటే హైదరాబాద్ ఉప ముఖ్యమంత్రి. మీకు అర్థమవడం కోసం ఆర్డర్ వైజ్ రాశారు అవి కూడా. సర్దార్ గౌతులచ్చన్ అంటే రైతు నాయకుడు కమ్ క్యాబినెట్ మంత్రి, ఇక్కడ మర్రి చెన్నారెడ్డి అంటే క్యాబినెట్ మంత్రి, హైదరాబాద్ క్యాబినెట్ మంత్రి, ఇక్కడ అల్లూరి సత్యనారాయణ అంటే ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఇక్కడ JV నరసింహరావు అంటే హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఇలా ఆంధ్ర రాష్ట్రం నుంచి నలుగురు, హైదరాబాద్ నుంచి నలుగురు, ఇలా 8 మందితో జరిగినదే 1956 ఫిబ్రవరి 20న హైదరాబాద్ హౌస్, దట్ ఈస్ నథింగ్ బట్ ఆంధ్ర భవన్లో జరిగినదే పెద్ద మనుషుల ఒప్పందం అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ప్రధానంగా ఒక 14 అంశాలపైన డెసిషన్స్ తీసుకున్నారండి, చాలా చాలా ఇంపార్టెంట్. ప్రముఖంగా ఏమిటి డెసిషన్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మద్యపానం ఉంది. మద్యపానం విషయంలో మద్యపానాన్ని నిషేధించాలా లేదా అనేది ఇప్పుడు ప్రత్యేక విషయాలందరూ ఏర్పాటు అవుతుంది. ఏర్పాటైన తర్వాత మద్యపానం నిషేధిస్తామంటే మీ ఆంధ్ర ప్రాంతంలో నిషేధించుకోండి, కానీ మా తెలంగాణ ప్రాంతంలో మద్యపానం నిషేధించాలంటే మా తెలంగాణ నాయకుల యొక్క ఆమోదంతోనే అది జరగాలి. ఎందుకంటే తెలంగాణ ప్రాంతం మీకు తెలుసు, తెలంగాణ వాళ్ళు ఇప్పటికీ కూడా మద్యపానం అంటే ఈ ఆల్కహాల్ ఏదైతే ఉంటుందో దాన్ని స్వీకరించడం ఒక సంస్కృతిలా భావిస్తారు. రికార్డు స్థాయిలో నమోదవుతాయి అక్కడ మద్యం అమ్మకాలు కూడా. తెలంగాణలో మీరు అబ్జర్వ్ చేయండి, డ్రింకింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి మద్యపానం రద్దు విషయంలో తెలంగాణ వారికి స్వేచ్ఛా స్వాతంత్రాలు కల్పించాలి. నెక్స్ట్ తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉంటాయి, తెలంగాణ ప్రాంతానికి వచ్చిన నిధులు ఏదైతే ఉంటాయో వాటిని పూర్తిగా తెలంగాణ ప్రాంత అభివృద్ధికే ఖర్చు చేయాలి. అంతేకాని తెలంగాణ ప్రాంతానికి వచ్చినటువంటి ఆదాయాన్ని ఆంధ్ర ప్రాంతం యొక్క డెవలప్మెంట్ కోసం, ఆంధ్ర ప్రాంత అభివృద్ధి కోసం ఉపయోగించకూడదు. నెక్స్ట్ తెలంగాణ ప్రాంత సీట్లు ఏవైతే ఉంటాయో అంటే ఎడ్యుకేషనల్ విద్యాపరమైన సీట్లు ఏవైతే ఉంటాయో అవి తెలంగాణ ప్రాంత పిల్లలకి మాత్రమే కేటాయించాలి. అంతేగాని తెలంగాణ సీట్ల విషయంలో, విద్యా విషయంలో ఆ సీట్లను మరలా ఆంధ్ర ప్రాంత విద్యార్థులకు ఇవ్వకూడదు. ఒకవేళ అలా కాకపోయినా 1/3 వంతు అయినా సరే తెలంగాణ విద్యార్థులకు రిజర్వ్ చేయాలి. అర్థమైందా లేదని చెప్పిన విషయం అంటే ప్రతి 3 సీట్లలో ఎడ్యుకేషనల్ సీట్లో ఒకటి తెలంగాణ వాళ్ళకి రిజర్వ్ చేయాలి. ఒకటి పూర్తిగా తెలంగాణ ప్రాంతంలో ఉన్న విద్యా సీట్లన్నీ కూడా తెలంగాణ విద్యార్థులకు ఇవ్వండి. అది కుదరదంటారా? 1/3 అంటే ప్రతి 3 సీట్లలో ఒక సీటు తెలంగాణ వారికి రిజర్వ్ చేయాలి. ఇలాంటి విషయాలు ఏవైతే ఉంటాయి వీటన్నింటినీ ప్రాతిపదిక మీరు ఏ పుస్తకం తీసుకున్నా పెద్ద మనుషుల ఒప్పందంలో తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా అక్కడ ఉంటాయి, జాగ్రత్తగా చదవండి. అది ఇక్కడ పెద్ద మనుషుల ఒప్పందంలో ఇన్డెప్త్గా మనం మాట్లాడాలంటే ఇది తెలంగాణ హిస్టరీలో ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే 2014 జూన్ 2వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటైంది కాబట్టి వాళ్ళ హిస్టరీ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. కానీ ఇక్కడ మనకి ఏపీ హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అనవసరమైనవన్నీ చదివి అవసరమైన మర్చిపోతే వేస్ట్. ఎంతవరకు అవసరమో అంతవరకే చదవాలి. పెద్ద మనుషుల ఒప్పందం ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరు పాల్గొన్నారు, ఏ నిర్ణయాలు తీసుకున్నారు, దట్స్ ఇట్. సో అది మనకి పెద్ద మనుషుల ఒప్పందం యొక్క ఫలితం అండి. సో ఏది ఏమైనప్పటికీ పెద్ద మనుషుల ఒప్పందం దేనికోసం అంటే ఇది ఎలాంటిది, ఒక రకంగా చెప్పాలంటే శ్రీబాగ్ ఒడంబడిక లాంటిది. అంటే శ్రీబాగ్ ఒడంబడిక ఏమిటి? మద్రాసు రాష్ట్రం నుంచి, మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అవుతుంది. ఏర్పాటైన తరువాత ఆంధ్ర నాయకులు పెత్తనం చెలాయిస్తారు, రాయలసీమ వారికి అన్యాయం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు అంటే సర్కారు ప్రాంతానికి మరియు రాయలసీమ ప్రాంతానికి మధ్య జరిగిన ఒడంబడికే శ్రీబాగ్ ఒడంబడిక. ఇప్పుడు సేమ్ దాన్ని ఎక్కడ అన్వయింపు చేసుకోవాలి? ఇప్పుడు మన ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణ కలిపి విశాలాంధ్ర ఏర్పాటు అవుతుంది. ఏర్పాటైతే ఇంతకుముందు శ్రీబాగ్ ఒడంబడికలో రాయలసీమ వారు ఎలా ప్రత్యేక రక్షణలు కోరి ఉన్నారో ఇప్పుడు తెలంగాణ వాళ్ళు కూడా ప్రత్యేక రక్షణలు అదే విధంగా కోరి ఉన్నారు. సో కాబట్టి రెండు ఒకటేనండి. కాకపోతే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం విషయంలో రాయలసీమ నాయకులకి సర్కారు నాయకులకి మధ్య కాంట్రవర్సీ వస్తే ఇక్కడ విశాలాంధ్ర విషయంలో తెలంగాణ వాళ్ళు భయపడ్డారు. సో కాబట్టి భయపడ్డారు ఇస్ నథింగ్ బట్ వాళ్ళకి కావాల్సిన హక్కులను వాళ్ళు కోరారు. అర్థమైందా లేదని నేను చెప్పిన విషయం. సో కాబట్టి శ్రీబాగ్ ఒడంబడిక లాంటిదే పెద్ద మనుషుల ఒప్పందం. సో కాబట్టి శ్రీబాగ్ ఒడంబడిక ద్వారా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది.
అదేవిధంగా పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఆ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. శ్రీబాగ్ ఒడంబడిక ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయ్యాక మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు. అర్థమైందా లేదండి? అదేవిధంగా పెద్ద మనుషుల ఒప్పందం ఫలితంగా 1956లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి ఎవరు? నీలం సంజీవ రెడ్డి, ఎన్ఎస్ఆర్. గుర్తుంచుకోవాలి. పెద్ద మనుషుల ఒప్పందంలో ఆంధ్ర ప్రాంతం నుంచి హాజరైనటువంటి ఉప ముఖ్యమంత్రిగా హాజరైన నీలం సంజీవ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలండి. చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఆంధ్ర రాష్ట్రం యొక్క చివరి ముఖ్యమంత్రి ఎవరు? బెజవాడ గోపాల్ రెడ్డి. అది కూడా ప్రశ్నే. అర్థమైంది లేదు? ఆంధ్ర రాష్ట్రం యొక్క మొదటి ముఖ్యమంత్రి ఎవరు? టంగుటూరి ప్రకాశం పంతులు. ఆంధ్ర రాష్ట్రం యొక్క చివరి ముఖ్యమంత్రి ఎవరు? బెజవాడ గోపాల్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ యొక్క మొదటి ముఖ్యమంత్రి ఎవరు? నీలం సంజీవ రెడ్డి. అర్థమైందా లేదా నేను చెప్పిన విషయం? సో ఈ విధంగా మనకి పెద్ద మనుషుల ఒప్పందం ఫలితంగా ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ అయితే ఫైనల్గా 1956 నవంబర్ 1న ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడిందండి. 1956 అనగానే ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది అంటే ఇప్పుడు మనకి సిలబస్ పరంగా చూడండి ఎక్కడ వరకు కంప్లీట్ అయింది. మనకి 5th యూనిట్లో ఏమేమి మెన్షన్ చేశారు? ఈవెంట్స్ లీడ్స్ టు ది ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు విషయంలో దారి తీసిన సంఘటనలు మాట్లాడుకున్నాం. పెద్ద మనుషుల ఒప్పందం, జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ మాట్లాడుకున్నాం. ఎస్ఆర్సి కమిషన్ అది ఇచ్చినటువంటి రిపోర్టులు మాట్లాడుకున్నాం. అంటే ఇంకా మనకి మిగిలింది ఏమిటండి? ప్రధానంగా మనం చూడాల్సింది ఏమిటి? విశాలాంధ్ర మహాసభలు మాట్లాడుకున్నాం. అంటే ఆ 5th యూనిట్లో సిలబస్లో ఏపీపీఎస్సీ కూడా మెన్షన్ చేసిన ఫైనల్గా మనం చూడాల్సింది ఏమిటి? లాస్ట్ కాన్సెప్ట్ 1956 to 2014 మధ్య అంటే 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైనప్పటి నుంచి 2014లో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనేది విడిపోయి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయ్యేంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ప్రముఖ సంఘటనలు. సో కాబట్టి 56 to 2014 అంటున్నామంటే 1956 నవంబర్ 1న ఏర్పడిన మంత్రిమండలి కూడా మనకి ఇంపార్టెంట్ అండి. సో కాబట్టి 1956 నవంబర్ 1న జరిగినటువంటి అంటే నవంబర్ 1న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది ఎవరయ్యా అంటే నీలం సంజీవ రెడ్డి. ఇగోండి సీఎం అతనే. హోమ్ మినిస్టర్ ఎవరు? కేవి రంగారెడ్డి. అదేవిధంగా బెజవాడ గోపాల్ రెడ్డి ఇతను కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా దామోదరం సంజీవయ్య ఇతనేమిటి? కార్మిక శాఖ మంత్రి అంటే లేబర్ మినిస్టర్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం. నెక్స్ట్ కాసు బ్రహ్మానంద్రి స్థానిక పరిపాలన అని చెప్పేసి చెప్తూ ఉంటాం. స్థానిక పరిపాలన అంటే మీకు తెలుసు కదా, లోకల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి మినిస్టర్. నెక్స్ట్ ఎం నరసింహరావు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ అంటే రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి. నెక్స్ట్ జేవి నరసింహరావు. ఇక్కడ ఎం నరసింహరావు వేరు, జేవి నరసింహరావు వేరండి. ఎం నరసింహరావు అంటే రోడ్స్ అండ్ బిల్డింగ్స్, జేవి నరసింహరావు అంటే నీటిపారుదల మరియు విద్యుత్తు. నెక్స్ట్ మెహదీ నవాజ్ జంగ్ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఇతనేమిటి? హౌసింగ్ అంటే గృహ నిర్మాణము. కళా వెంకట్రావు రెవెన్యూ మినిస్టర్. బసవరాజు ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ అంటే ప్రణాళిక మరియు దాని యొక్క అభివృద్ధి. నెక్స్ట్ పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి వ్యవసాయం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పట్టాభి రామారావు విద్యుత్ శాఖ అని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఏమిటండి? ఎలక్ట్రికల్ అంటే విద్యుత్ శాఖ మంత్రి. సో ఇదండి మనకి ప్రధానంగా ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు. 1956 నవంబర్ 1న ఏర్పాటైనటువంటి మంత్రి మండలిలో ఏ మంత్రి ఎవరు అని చెప్పేసి నీలం సంజీవ రెడ్డి అంటే ముఖ్యమంత్రి, కేవీ రంగారెడ్డి అంటే హోమ్ మినిస్టర్, నెక్స్ట్ బెజవాడ గోపాల్ రెడ్డి అంటే ఫైనాన్స్ మినిస్టర్ అండి అంటే ఆర్థిక శాఖ మంత్రి, దామోదరం సంజీవ అంటే కార్మిక శాఖ మంత్రి, కాసు బ్రహ్మానంద రెడ్డి అంటే స్థానిక పాలన, ఎం నరసింహరావు అంటే రోడ్లు భవనాలు, జేవి నరసింహరావు అంటే నీటిపారుదల, మెహదీ నవాజ్ జంగ్ అంటే హౌసింగ్ గృహ నిర్మాణం, కళా వెంకట్రావు అంటే రెవెన్యూ, బసవరాజు అంటే ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్, పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి ఇది ఇంపార్టెంట్ అండి వ్యవసాయం, పట్టాభి రామారావు విద్యాశాఖ విద్యుత్ శాఖ. అర్థమైందా లేదండి? సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ కూడా ఈ మంత్రి మండలి గుర్తుంచుకోవాలి. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్ యొక్క మొట్టమొదటి గవర్నర్ సీఎం త్రివేది, ఆంధ్ర రాష్ట్రం యొక్క మొదటి గవర్నర్ కూడా సీఎం త్రివేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ప్రతిపక్ష నేత అపోజిషన్ లీడర్ అంటే మన యొక్క కమ్యూనిస్ట్ నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య. ఆంధ్రప్రదేశ్ యొక్క మొట్టమొదటి స్పీకర్ ఎవరు? అయ్యదేవర కాళేశ్వరరావు ఎగ్జామినేషన్ అడుగుతూ ఉంటాడండి. డిప్యూటీ స్పీకర్ ఎవరు? కల్లూరి సుబ్బారావు రాయలసీమ చాలా చాలా ఇంపార్టెంట్. శాసన మండలి చైర్మన్ ఎవరు? శాసన మండలి కూడా ఉంది కదా మనకి, దాని చైర్మన్ అంటే మాడపాటి హనుమంతరావు. నెక్స్ట్ రాజధాని హైకోర్టు ఎక్కడంటే హైదరాబాద్ చాలా చాలా ఇంపార్టెంట్. ఆంధ్ర రాష్ట్రం యొక్క రాజధాని అంటే కర్నూలు, ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని హైకోర్టు ఎక్కడంటే మన యొక్క హైదరాబాద్. ఇక్కడ చూడండి ఆంధ్ర రాష్ట్రం విషయంలో హైకోర్టు అంటే గుంటూరు, రాజధాని అంటే కర్నూలు, కానీ ఆంధ్రప్రదేశ్ విషయంలో రాజధాని హైకోర్టు రెండు కూడా హైదరాబాదే. ఆ విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఈ విధంగా మనకి మంత్రి మండలి, వివిధ రకాల గవర్నర్లు, ప్రతిపక్ష నేతలు, స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు అనేవారు
వీరిపైన డైరెక్ట్ క్వశ్చన్లు అడిగేటువంటి అవకాశం అనేది ఉంటుందండి. సో కాబట్టి 1956 నవంబర్ 1న జరిగినటువంటి ఏర్పాటైన మంత్రి మండలి ఎవరెవరు ఏమిటనేది గుర్తుంచుకోవాలి. సో ఫైనల్గా కళ్ళు కన్నటువంటి విశాలాంధ్ర అనేది ఏర్పాటైంది కాబట్టి ఈ సందర్భంలో కొంతమంది పాటలు కూడా రాశారు. చూడండి, దాశరథి రంగాచార్య ఎన్ని నాళ్ళ స్వప్నం ఇది అంటే చూడండి, ఎన్ననాళ్ళ నుంచి మనం కళ్ళకంటా ఉన్నాం విశాలాంధ్ర కోసం, ఫైనల్గా అది సక్సెస్ సాధించాం. సో కాబట్టి ఎన్ని నాళ్ళ స్వప్నం ఇది పేరుతో అంటే ఆనందంతో పెద్ద మనుషుల ఒప్పందం ఫలితంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన తర్వాత ఎన్ని నాళ్ళ స్వప్నం ఇది పేరుతో గేయాన్ని రచించింది ఎవరయ్యా అంటే దాశరథి రంగాచార్య. నెక్స్ట్ చూడండి, ఏమానందం ఏమానందం ఈనాడు, ఇదెవరు? కాళోజీ నారాయణరావు గారు. ఏమానందం, ఏమిటి ఆనందం? ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైంది కాబట్టి ఆనందాన్ని తట్టుకోలేక ఏమానందం ఈనాడు అంటే నేడు పెద్ద మనుషుల ఒప్పందం ఫలితంగా ఏర్పాటైనటువంటి ఆంధ్రప్రదేశ్ని చూస్తుంటే ఆనందం అనేది కట్టలు తెంచుకుంటుందని చెప్పేసి కాళోజీ నారాయణరావు గారు ఆ పాట రాయడం అనేది జరిగింది. ఎగ్జామినేషన్ అడుగుతూ ఉంటాడు. విశాలాంధ్ర ఏర్పాటు ఫలితంగా ఎన్ని నాళ్ళ స్వప్నం మీద అనే గేయాన్ని రచించినటువంటి ప్రముఖ చరిత్రకారుడు మరియు స్వాతంత్ర సమరయోధుడు ఎవరు? ఆంధ్ర నాయకుడు ఎవరు? దాశరథి రంగాచార్య. ఏమానందం ఏమానందం ఈనాడు అనే గేయాన్ని విశాలాంధ్ర ఏర్పాటు ఫలితంగా రచించినటువంటి ప్రముఖ కవి ఎవరయ్యా అంటే కాళోజీ నారాయణరావు. చాలా ఇంపార్టెంట్ అండి. సో ఇది మనకి ప్రధానంగా ఈరోజు మనం చూసింది ఎస్ఆర్సి కమిషన్ దాని రిపోర్ట్లు, పెద్ద మనుషుల ఒప్పందం, అదేవిధంగా 1956లో ఏర్పాటైనటువంటి నీలం సంజీవ్ రెడ్డి యొక్క మంత్రి మండలి. సో ఇది మనం చూసాం. సో కాబట్టి 1956-2014 మధ్య జరిగిన సంఘటనలో భాగంగా ఒక 1% చూసాం. మిగతా 99% ఏదైతే ఉంటుందో నెక్స్ట్ 2-3 క్లాసుల్లో దీన్ని కంప్లీట్ చేద్దామని. అంటే 1956-2014 మధ్య జరిగిన సంఘటనలు చూస్తే ఏపీ హిస్టరీ సిలబస్ అనేది మనము కంప్లీట్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకేనండి, నెక్స్ట్ క్లాస్తో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ.